నిశ్చయంగా మంచి దాసుడు ఇలా మంచి దాసుడు అనే సాక్ష్యం నాకు ఇస్తాడు. లేదనుకో తేలిపోయామంటే ఏముంది, మనం తీసుకున్న పూర్వవచనమే నిరశాచరితానికి కారణం. ఒకటి ఆయన చేసిన అవిధేయత ఏంటంటే మందిర వస్తువుల వచ్చాడు, తను తానే హెచ్చించుకున్నాడు. చేశాడు తను తానే. అందరూ పాత్రలే అపవిత్రపరిచాడండి, వాటి కంటే గొప్పవాడనేగా తను హెచ్చించుకున్నాడు. పరిశుద్ధమైన దేవుని పాత్రలో ఏ పదార్థాలు ఉంచుకోవడం ఆ పదార్థాలు ఉంచాడు. దేవుడు వాక్యం చెప్తుంది, నేను త్రాసులో పెట్టాడు. దేవుడు ఎక్కడబెట్టాడట? దేవుడు బిడ్డ ఇది అలంకారంగా చెప్పడానికి బాగుంటుంది అని మాత్రం నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు వాక్యం రాయబడిన మాట ఏంటంటే ఆయన పర్వతాలను కూడా చూస్తున్నాడని రాయబడిన నిషేధంలో. పర్వతాలను కాకాయన్నాడు, ధూళి ఈ భూమి మీద ఉన్నంత ధూళి అంతా ఆయన హెచ్చరిలో ఉండిపోయింది. సముద్రపు జలాలు అగాధ జలాలు ఉన్నాయి కదా, సముద్రాలు ఉన్నాయి కదా, మహాసముద్రాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన ఎలా చేయబడితే ఆయన చేతిలో ఉన్నాయి అంతే. ఇలాంటి దేవుడు మన దేవుడు, అంత భీముడు, అంత గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు అంతటి వరకు 2025 సంవత్సరాల క్రితం కల్వరిలో ఈ యాగాన్ని చేశాడు, శిలువ యాగం. ఆమె ఆ శిలువ యాగాన్ని పెడితే ఈరోజు తీర్పు ఉంటుంది, రేపు తీర్పు ఉంటుంది, రేపు ఆయన వచ్చిన రోజుల్లో తీర్పు ఉంటుంది. ఆయన ప్రాణం పెట్టాడు, దాని తగిన జీవితం మనం ఎలా జీవించాం, ఎలా రక్షించబడతాం, ఈ విషయాలన్నీ దేవుడు అడిగినప్పుడు మనం తేలిపోతే మనకి ఏమాత్రం ప్రయోజనం కాదు. ఒకవేళ దేవుడికి ఇష్టకరంగా దేవుడికి నచ్చినట్టుగా కానీ సమానంగా పెట్టుకోగలిగితే నిశ్చయంగా దేవుడు నా గురించి ఒక మంచి సాక్ష్యం వేసినప్పుడు ఆమె కనుక శిలువ అనే ఖాతాలో నువ్వే పెట్టుకోవాలి. నిజంగా మనం తానే నన్ను నేను నిన్ను కాబట్టి ఈ శిలువ అనే ఖాతాలో యేసు వారికి మనకి ఉండాల్సిన ఆ సమానమైన లేకపోతే ఆ సమ విధానమైన భక్తి భావన మాదిరి ఏంటి అనే విషయాన్ని ఈ సంవత్సరం దేవుడి చిత్తమైతే 6 విషయాలు ధ్యానించారు. ఆమె అందులో ఈరోజు ఒక విషయాన్ని క్లుప్తంగా ధ్యానం చేసి నాకు ఈ దినాల్లో దేవుడి చిత్తమైతే దీన్ని కంటెంట్ అసలు ప్రయత్నించేద్దాం. లేదా చదువుదాము. తీర్పు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ రోజు మనం దేవుడితో సమానమైన అనుభవం కలిగిన వాళ్ళం కదా. నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానం. చాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో సంఘము ఏ విధంగా వర్తిస్తుంది? సంఘం గురించి బైబిల్లో రాయబడింది ఏంటంటే సంఘము సత్యానికి స్థానము. ఏంటి సంఘం దేనికి స్థానము? సత్యానికి స్థానము. ఇప్పుడు యేసు వారి శిలువ కాలంలో సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానమైన మనం అంటే మనకు ఏ విధంగా అనుభవ జ్ఞానం ఉంది? యేసు వారి అనుభవ జ్ఞానం ఏంటి? ఈ విషయాలన్నీ చూసి తేడా పరిశీలన చేస్తే ఆటోమేటిక్ గా ఫైనల్ గా మనకు వచ్చే ఫలం ఏంటంటే దేని పోదామా, నిలబడగలుగుతామా. ఇక్కడ రాయబడిందంటే నిత్య జీవాత్మైన సత్య విషయాన్ని గురించి అనుభవ జ్ఞానం. దీన్ని నేను కాంప్యూటర్ ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ఇది చిన్న విషయమే. ఇది అనుభవ జ్ఞానం అనేది చిన్న విషయం, కానీ పెద్ద గోడలు చేసి ఓడించే పెద్ద దైవజీవులు అనుకోవాలి. గమనించాలి, ఈ చిన్న విషయమే పెద్ద విషయంగా అంటే ఏంటంటే నేను పేరు చేసిన పెద్ద సమస్య ఏంటంటే నీకు అంత అనుభవం లేదు, నీ వయసు ఏంటి, సత్యం ఇవ్వడానికి వయసుతో సంబంధం ఉందా, అనుభవం సంబంధం ఉందా? అనుభవ జ్ఞానం తప్పు చేయట్లేదు, బైబిల్లో రాయబడింది అనుభవ జ్ఞానం కాదు. బైబిల్ సపోర్ట్ చేసిందని ఒక సర్వుగా నేను సపోర్ట్ చేస్తాను, నేను ప్రకటిస్తాను, నేను ప్రమోట్ చేస్తాను, 10 మంది చేయమని ప్రోత్సహిస్తాను. సో అది తప్పని కానీ అది తీసేయడాలని కానీ బైబిల్లో లేదు, నేను కోరుచు. కానీ దేని విషయంలో మా దేని విషయంలో ఉండాలి, సత్య విషయంలో ఉండాలి, పాప విషయంలో
సత్య విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి. పాప విషయంలో, తప్పు విషయంలో, మరి ఏదైనా దేవుడికి ప్రయాసమైన విషయంలో ఏముండాలి? అవగాహన జ్ఞానము, ఇన్ఫర్మేషన్ జ్ఞానం మాత్రమే ఉండాలి. ఏముండాలి? అర్థం కాదు. ఇప్పుడు ఈ చర్చికి వైద్యం చేశారు కదా, ఇప్పుడు ఆ వైద్యులో కరెంట్ ఉంది అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి? అమ్మారా నమ్మకూడదు కాదు. నేను చూస్తే నమ్ముతామని కోరుకున్నాను. ఏం జరిగింది? కొట్టేది ఏమన్నది కేజీ మానవాళ్ళు చెప్పండి కదా. అవగాహన తప్పు విషయంలో, పాప విషయంలో మాత్రం ఉండాలి. నేను దాంట్లో అనుభవించి చూసి ఇది ఇలా జరిగింది, ఈ ప్రాబ్లం జరిగితే ఇలా పోతారు, ఇలా పడతారు అని చెప్పి తాగి చూసి చెప్పాల్సిన అవసరం లేదు. లేదు అవసరం ఉందా? అవగాహన జ్ఞానం ఉండాలి, ఇన్ఫర్మేషన్ జ్ఞానం వరకు తెలుసాలి. ఆ విషయంలో సత్య విషయంలో మాత్రం అవగాహన ఉండకూడదు. సత్య విషయంలో అనుభవం ఉండాలి. అంటే మనం ముందు వెళ్తే దాంట్లో అనుభవం ఉంటుంది. దీంట్లో ఏమన్నా బైబిల్ చదవకూడదు. బైబిల్ రాసిందంటే యేసుప్రభువు చెప్పాడగా అని చెప్పాడగా ఉన్నట్టుగా ఇలా ఉందా ఎన్నో ప్రశ్నలు వేస్తున్నామంటే నీకు అవగాహన ఉంది. ఎవరో చెప్తే కన్నా నీకైనా అనుభవించలేదు, నువ్వేమో చదవలేదు, నీకేమో రుచి చూడలేదు. అందుకే బైబిల్ వాక్యంలో రాయబడింది సంఘము సత్యానికి స్తంభం. కానీ విశ్వాస సంఘానికి అనుభవం ఉండాలి, వ్యక్తిగతంగా అనుభవం ఉండాలి, కుటుంబంలో అనుభవం ఉండాలి. కాదు అలా కాదు, మిగతా విషయాలు అనుభవం ఉంటే ఆ విషయంలో మాత్రం అవగాహన మాత్రమే ఉంటుంది అనుకుంటే ముమ్మాడికి నువ్వు తేలిపోయే వ్యక్తివే. నువ్వు జ్ఞానంగా ఉండాలి, దేవుడి దగ్గర నిలబడాలి. మన మంచి దాసుడా అని గట్టి గౌరవించాలి. పూర్వపాలు పట్టినప్పుడు పడి గట్టి గింజలే ఉండాలి తప్ప ఎగిరిపోయే కొట్టుగా ఉండకూడదు. అంటే సత్యానికి నువ్వు స్తంభమై ఉండాలి, నువ్వు కారణమై ఉంది. సత్య విషయంలో మనకి అనుభవ జ్ఞానం ఏంటి? ఇప్పుడు ఆలోచన చేస్తారు విషయాన్ని. దేవుడు న్యాయకర్త, ఆయన న్యాయములు పక్షపాతంగా ఉండదు. ఆమె సో గ్రేస్ మార్క్స్ రావడం. ఇప్పుడు మన పిల్లలకి 35 మార్క్స్ వస్తే పాస్, 34 వచ్చాయనుకో ఇన్సైడ్ గ్రేస్ మార్క్ కూడా కలిపి పాస్ అయినట్టే. కానీ దేవుడు గ్రేస్ మార్కులు కాకూడదు. ఖచ్చితంగా పడాల్సిందే, ఖచ్చితంగా ఏం కావాల్సిందే? ఆ ప్రతి విషయంలో పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు నువ్వు అనే పాయింట్ అవుట్ చేస్తుంది, అది జస్ట్ ఆరంభ మాట. కానీ అందరూ ఇంక్లూడింగ్ మీ సినిమా అనే ఖాతాలో ఉంచితే లెక్క చూస్తే తేలిపోయి ముగించబడతామా లేకపోతే భయంకరంగా ముగించబడతామా? మొత్తానికి ముగించబడాలి. నువ్వు కరెక్ట్ గా ఉన్నా ముగించబడాలి. ఒకవేళ తేలిపోతున్నాడు ముగించబడాలి. భయంకరంగా ముగించబడ్డవాడు దేవుడు సింహాసనంగా ఉంటాడు, ఆయనలో కూడా ఆశ్చర్యం అంటాడు. దేవుడు వాళ్ళే మనం గమనిస్తే సత్యానికి నువ్వు స్తంభం, సత్యానికి నువ్వు అనుకోని అనుభవం. ఈరోజు నువ్వే కాలేసు, నువ్వే చూసి, నువ్వే దేవుడికి వాక్యానికి దేవుడి యొక్క ఆత్మకు సమానంగా చూసి నువ్వు రాయి ప్రభావితం లోపల సరిచేయాలి, క్షమించి చెప్పగలిగితే నిశ్చయంగా క్షమాశం చెప్పి దేవుడు దానికి నీకు ఒక మార్గం చూపిస్తాడు. అలా కాకుండా నాకంటే అమ్మ తక్కువ చేయలేదా, కొత్తగా ఆడాను, అమ్మాయి గీట్ చేశాడు, రమతాన్ కూడా చేశాడు, మోసం కూడా చేశాడు, కాబట్టి అతకంటే చిన్న బాబునే అతన్ని ఆయన పెద్ద బాబని అని ఎంతనో విమర్శించి ఎంతనో తీర్పు తీర్చి నువ్వు దేవుడు వాక్యాన్ని నువ్వు ఇండైరెక్ట్ గా తీర్పు తీర్చేవి. నీవు పాపం లేదని చెప్తున్నావు, ఇతరులో పాపం అని చెప్తున్నావంటే దేవుడి వాక్యాన్ని అర్థం చేస్తున్నావు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది నీకు లేదు, ఒక్కడు లేదు, అందరూ పాపం చేస్తున్నారు. ఇప్పుడు పాపం లేదు నాకంటే ఆయా పెద్ద
అనుభవం నీకుంది. నువ్వు తేలిపోతాడు బయట మారి సత్యానికి నువ్వు మోస్తావు అయ్యా. సత్య విషయంలో అనుభవ జ్ఞానాన్ని చేయాలి. ఉన్నది సత్య విషయంలో మన అనుభవ జ్ఞానం ఉందా? మిగతా అన్ని విషయాలు అనుభవ జ్ఞానం అంటే మిగతా అన్ని విషయాలు ఏముంది? అనుభవ జ్ఞానం. ఒక దేవుడి విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, వాక్య జ్ఞాన విషయంలో అవగాహన. చదివితే భాష అవుతారంట, దేవుడు వచ్చి జ్ఞానిస్తారంట అంటున్నామంటే నీకు అనుభవం లేదు అని అనుభవం. కానీ బయట ఏంటంటే మిగతా విషయాలతో ఇన్ఫర్మేషన్ చేస్తే చాలు, నీకు అవగాహన అంటే చాలు. అంటే కాకుండా రుచి చూస్తాను, అది ఏమిటో చెప్తాను, వెంటాడతాను అనుకున్నాను. చివరికి కలిగే నష్టాలు వేరుగా ఉంటాయి, దాని పరిమాణాలు వేరుగా ఉంటాయి, దాని విధానం వేరుగా ఉంటుంది. తప్పు విషయంలో, పాప విషయంలో అవగాహన ఉండాలంటే తాగితే కుటుంబం అల్లరి పాలైంది అంతే, అది నిజం. అది అవగాహనకి రావాలి. అల్లరి పాలైన తాగుతుంటారంటే ఎలా ఉంటుంది? చాలా చట్టాలు ఉంటుంది కదా. మిగతా విషయంలో మీకు అవగాహన ఉండాలా? జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని తెలుసుకోవాలి, చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి. సత్య విషయంలో ఎదురు చెప్పింది కానీ నీకు అనుభవం రావాలి. అయితే ఇంకో ప్రశ్న మేము అడుగుతున్నాం. సత్యం అంటే సత్య విషయం అనుభవం, సత్య విషయం అనుభవం అని చెప్పి మాట్లాడారు కదా. సత్యం అంటే ఏంటి? ఒకసారి ప్రశ్న అడిగారు వేసుకున్నారు. అడిగారు కానీ చెప్పి నాకున్నా నువ్వు నిజంగా రాజుగా అంటే అవును మనకు రాజుగా. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము సత్య సంబంధమైంది, నన్ను ఎదుటి వాళ్ళు దాన్ని అనుభవిస్తారని చెప్పినప్పుడు వెంటనే ప్రశ్న చేశాడు, సత్యవాడుగా అనగానే చెప్పినా ఉన్నారా లేదు అంటే సభలో డిస్మిస్ చేసి వెళ్ళిపోయాడు. సో ఈరోజు అదే ప్రశ్న మనం ధ్యానం చేస్తున్నాం. సత్య విషయంలో ఈ అనుభవ జ్ఞానం ఉందా? నా అనుభవ జ్ఞానం ఉందా? మనందరికీ అనుభవ జ్ఞానం ఉందా? ఈ సత్య అనుభవ జ్ఞానము శిలువ క్లాసులో తేపడినప్పుడు నీకు అవగాహన ఉందా? అనుభవంలో తేలిపోవాలి. తేలిపోవాలంటే లేదని తేలిపోవడం కాదు, నీకు మంది అనుభవమా అవగాహన అనేది. అప్పుడు అనుభవం కోసం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర తిరిగిపెట్టాలి, కన్నీరు కాల్చాలి. సత్యం కదా అందరూ తెలుసు అందుగా చెప్పారు. యేసుప్రభువే యోహాను సువార్త 14 నేనే మార్గమును సత్యమును జీవము. యేసుప్రభువే సత్యమైతే మరి యేసుప్రభువు విషయంలో ఏమైంది? ప్రశ్న రావడమే మనకి ఒక పరిపూర్ణత వస్తుంది. చుట్టుముందు వెళ్ళడం వల్ల మహిళలు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. సత్యం అనగా యేసుప్రభువు సత్యం అనుకున్నా, మరి యేసుప్రభువు విషయంలో నీ అనుభవం ఏంటి? చదువుగా నేను చదువుగా అయ్యా బైబిల్ కృప, బైబిల్ ప్రకృతిలో సంబోధుడు, వస్త్రపరిచేవాడు, అప్పు తీసేవాడు, మీరేదో ఇష్టంగా అది ఆయన మనకు చేసే మేలుడు, అది ఆయన గుణం కాదు. నీకు అప్పు నేర్చుకోవడం, బాధ నేర్చుకోవడం, వ్యాధులు స్వస్థపరచడం ఏం కాదానికి అది ఆయన గుణం కాదు. అది పరిచయంలో దేవుడి రాష్ట్రంలో భాగం. అది పర్వతంగా భూలోకాలే పరిగెదు. ఎందుకంటే పర్వతంలో వ్యాధులు పర్వతం అప్పు ఉండవు కాబట్టి. మరి యేసుప్రభువు విషయంలో నీ అనుభవ జ్ఞానం ఏమైంది? ఎందుకంటే యేసుప్రభువే సత్యమని నువ్వు మాట్లాడావు, నువ్వు సాక్ష్యం ఇచ్చావు, అది సత్యమానం. ఈ మాట నీకు అవగాహన బట్టి మాట్లాడే మాట, అనుభవాన్ని బట్టి మాట్లాడే మాట, అనుభవాన్ని బట్టి మాట్లాడే మాట అయితే యేసుప్రభువు విషయంలో ఏమైంది? నువ్వు ఆయన ఎలా చూసావు? ఎలా ఉన్నావు? ఏమై ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుడి మందిరంలో కూర్చొని ఈ శ్రమను ఆలోచిస్తున్నావు, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకున్నావు. ఈ విషయం మనం తెలియాలి. నిశ్చయంగా ఇది మన పరిధిలోకి రావాలి. యేసుప్రభువు సత్యము అని చెప్పినప్పుడు మరి సత్య విషయం అని అనుభవం ఏంటి? యేసుప్రభువు విషయం అని అనుభవం ఏంటి? ఆయన విషయంలో నీ యొక్క మనసు ఎంత రుచి చూసి ఎంత లోతులో నచ్చింది ఆయనలో వాడు
కేవలం ఆగ్రహానికి బ్రహ్మపుడికలకు ఇలాంటి మీటింగ్స్ పరిమితమైన దాన్ని బట్టి నీకు నిత్య జీవానికి అది ఏమాత్రం ఉపయోగకరం కాదే. యేసు ప్రభువు సత్యమైనప్పుడు ఆ సత్యము గురించి అనుభవం శిలువకి నాశలోకి రావాలి. వచ్చినప్పుడు నీ ఎవరిని యేసు ప్రభువు విషయంలో నేను వారి సత్యము స్థిరపరుచుకుని నీ వాక్యమే సత్యం అని చెప్పాడు. ఒకటి యేసు ప్రభువు వారి సత్యం, రెండు దేవుడి వాక్యమే సత్యం. మరి ఇప్పుడు వాక్య విషయంలో మా అనుభవం ఏంటి? వాక్య విషయంలో మా అనుభవం ఏంటండి? ఆశ్చర్యకరంగా పురాసం చదివిన మర్మాలు గురించేవాడు కాదు, తెలిసిన విషయాలే జ్ఞాపకం చేస్తున్నాం. అర్థమైతే కాకపోతే చెప్పదు ఒక్కోసారి అయితే కాదు, జ్ఞానాన్ని బట్టి తెలిసిన విషయాలు వాక్యం అంటే సత్యం జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఎందుకు అనుభవం ఏంటి? వాక్యంలో బయటలో రాయబడినది దాని విస్మరాల గురించి కాపాడినాడు దేవుడు అని అంటే నేను ఎక్కడ కాపాడతా కాపాడదా కాపాడదా అందువల్ల అడుగు ప్రతి క్షణం ఒకవేళ నువ్వే సాక్షి చెప్పాల్సి వస్తే మన బ్రతుకు మన భాష మనకి ఈ ధర్మం సరిపోదు అని చేసి మీరు చెప్పడానికి కదా బుద్ధి పెడతాయి. ఇప్పుడు దానిలో రక్షించాలండి అబ్బాయి అంటే ఆ గురించి చెప్పి మన దేవుడు చెప్పాలన్నా నేను వస్తున్నప్పుడు బ్రదర్ దేవుడు ఆశ్చర్యం కలిగించాడు, కాపాడు నిపించాడు అని వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మన గురించి వాళ్ళ గురించి మనం చదువుకున్నాం. దేవుడి ఆత్మ చేత ప్రేరేపించబడి ఇలా రాయబడి కనుక పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయాలు స్థిరపరిచినప్పుడు మనము మన పూర్వీకులు జరిగిన ఆ సాక్ష్యాన్ని వింటున్నాం. మన తాత గురించి రాయబడిందంటే చదువుకుంటున్నాం, అది వాస్తవం సత్యం. మరి వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు మరి నీ అనుభవాన్ని చెప్పాలి కదా. కాపాడాడా, తప్పిస్తాడా, వినిపిస్తాడా, స్వస్థపరుస్తాడా అంటున్నానంటే వాక్య విషయంలో నీ అనుభవం ఏమైంది? తెలాల్సిందే, కాపులో రావాల్సిందే, పూరికలో రావాల్సిందే. ఆమె వాక్యం సత్యం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి యేసు వారి 33 సంవత్సరంలో 3.5 సంవత్సరం ఆయన జీవిత స్థైర్య సత్యం, ఆయన సత్యం. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు విషయాలు ఎందుకని మీ గురించి పరిపూర్ణంగా వివరించకుండా నేను ముందుకు వెళ్తున్నానంటే బైబిల్లో వీళ్ళిద్దరూ వాడే వాక్యము కంప్లీట్ చేయాలి. సండే స్కూల్ సెంటెన్స్ చేయాలి. వాక్యమే అట్లాగే ఆ వాక్యమే సంపూర్ణంగా మన మధ్యలో ఆయన పేరు వాక్యం సత్యం, యేసు ప్రభువు సత్యం. ఈ ఇద్దరు ఎవరైనారంటే ఆజ్ఞలు భూమి ఆకాశంలో కలుగునుగా పలికిన ఆ మాటే యేసు ప్రభువు ఉన్నాడు. ఆ మాట వాక్యమైంది, సృష్టి చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కలిగిన లేదు, ఆయన లేకుండా కలగలేదని వాక్యం తేడాగా రాయబడినట్టుగా వాక్యం సృష్టించినప్పుడు యేసు ప్రభువు లేకుండా ఏమీ కలగకుండా ఉన్నప్పుడు ఇద్దరు బాగలేనప్పుడు మరి ఇంటికి ఈ ఇద్దరు విషయాలు మన అనుభవం ఏమిటి? అనుభవం ఏమైంది? కనుగోలు రావద్దా? దేవుడు చూస్తే మనం ఆగాల. ఆయన చూసి ఎంత ముగిస్తే ఒకవేళ ఆ ముగించినప్పుడు మనం దేవుడికి ఇష్టకరంగా లేకపోతే గ్రేస్ మార్క్స్ ఎవరుగా మనం పోతే నష్టంలో అదే మనమే ఆ కాలంలోకి సినిమానే కాలంలోకి తీసుకొచ్చి మనం అక్కడ కానీ వాటిని పెట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు ప్రభావితం నాలుగు లోపలే సరిచేయమన్నప్పుడు దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. ఆయన నీ పక్కన నిలబడి నేను అసలు ఊరుస్తాడు. తల్లి పిలిచిన ఎవరు నీ శ్రమలో ఉన్నా లేకపోయినా ఇదిగో ఆయన పలకరించేవాడు. అవసరం వచ్చి ఒక రూపాయి పారిపోయే మనుషులు అలాంటి దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఇక్కడే ఉంది, నువ్వు సర్వ చేసి ఆదరించేవాడు. అన్నాడు ఏమి కాదే అని ప్రకారంలో వెళ్దామని అక్కడికి దాక్కున్నాడు. అక్కడ దేవుని వస్తున్నాను ఏం కాకుండా తిరుగులా మనిషి
మనతో మనకి తిన్నది అలాగే ఇంట్లో అక్కడ అగాధంలో దేవుడి నుంచి మారిపోతామని అగాధ జలాల్లో అయితే అక్కడ దేవుడు చేయాలని ఎక్కడ ఉన్నా తెలుస్తుంది. నువ్వు రామకన్నా ఉంటాడు, నువ్వు రామానా ఉంటాడు. అంత ప్రేమ స్వరూపుడు. తండ్రి అంటే ప్రేమ, తండ్రికి ఇచ్చిన ప్రేమ. ఈయన గురించి నీ అనుభవం ఏంటి? ఇది చాలా ఇది ఎవరు విమర్శించేది కదా. నేను అంతకంటే విమర్శించాను. నేను నువ్వే పెట్టి కదా మోకాలు చేసి కూర్చొని అర్థం చేసి అయ్యా అర్థం నాకు తెలియపరచున్నాను బయటపరచాలి. నేను నువ్వే కాలంలో పెట్టుకొని చూసుకొని ప్రభా నేను చాలా దిగిపోయాను అయ్యా, నన్ను బలపరచు ప్రార్థన చేయగలిగితే సిగురు ప్రేమ నేను ఉన్నత స్థానంలో ఆమె సత్యం, వాక్యం సత్యం. ఇప్పుడు చిన్న చిన్న మాట. ఇప్పుడు ఇందులో అనుభవం ఏంటి? ఇందులో అనుభవం ఏంటి? చాలా మందికి వాక్యం తెలుసు, దేవుడు ఈ మాట విషయం మీకు ఇక్కడ కాదు, బాధకరంగా ఉండవచ్చు, కానీ దాన్ని మాట సత్యం. అంటే వాక్యం తెలుసు తప్ప దేవుడు వాక్యం తెలిసిన వాడిని చేస్తాడంటే ప్రేమిస్తున్నాడు, ఇంటి పక్కన సహాయం చేయబడా అని బోధిస్తాడు. అదే దేవుడు తెలిసినప్పుడు అంటే మాదిరి చూపిస్తాడు. ఆమె ఇప్పుడు ఇందులో అనుభవం ఏంటి? నీకు వాక్యం తెలుసా, దేవుడు తెలుసా? వాక్యం తెలుసుంటే బోధిస్తావు, దేవుడు తెలుసుంటే మాదిరి చూపిస్తావు. ఆమె దేవుడు నాకే పరిశీలన చేయాలి. మన ప్రార్థనకు సమాధానం వచ్చింది. కొంతమంది ప్రార్థనలు మానే సమాధానం అవ్వాలంటే అదే మీకు మాట. మన ప్రార్థన సమాధానం వచ్చింది. కొంతమంది ఎవరో ప్రార్థన లేదు అన్నం లేదు రాత్రి అన్నప్పుడు ఆ ప్రార్థనకు సమాధానం నువ్వే కావాలి. దేవుడు చిన్నగా ఎన్నివాళ్ళు దేవుడిని ప్రేరేపించి ఈ రోజు ప్రార్థనకు సమాధానం నువ్వే. వాళ్ళ పరిస్థితి బాగలేదంట, వాళ్ళ విధానం బాగలేదంట, నువ్వే కలిగింది వాళ్ళు ప్రార్థన చేస్తాను, నువ్వే సహాయం సభకి కడుగు సభకు కదలడానికి కారణం ఆ ప్రార్థన సమాధానం అన్నయ్య. ఎలా వస్తుంది? అప్పుడు సభకు ప్రార్థన సమాధానం అన్నయ్య అంటున్నాడు అంతే. ఆమె ఇప్పుడు నీకు దేవుడు తెలుసా, వాక్యం తెలుసా? వాక్యం తెలుసుంటే ఆదికాండం నుంచి ప్రకటన దాకా రాయబడిన వాగ్దానాన్ని కఠినంగా చెప్తావు. మంచిది. మరి మాది సత్య విషయం అనుభవ జ్ఞానం అంటే కేవలం మాటల ద్వారా ప్రవచించేది, మాట్లాడేది కాదు, దేవత వల్ల మాదిరి సత్యము. సంఘం సత్యానికి స్తంభం మూలమైతే అందులోని అనుభవం ఏంటి? అనుభవం ఏంటి? బోధించే నాస్తం ఏంటి? నేను ఏమైనాను అనే పరీక్ష ఇవ్వకుండా నేను తెలుసుకోవాలి. నాకు ఉన్నదో తెలుపుకుంది బోధించేందుకు తీర్పుంది. మనం నా గురించి నాకు తీర్పుంది, నేను నడిపించే సంఘాల గురించి తీర్పుంది. మొత్తానికి ఎటువంటి కాదు నీకన్నా నెక్స్ట్ ఏంటి ఎందుకు రాలేదా ప్రాజెక్ట్ అంటే వేరే కారణం చెప్తారు. మేము అట్టలేదు కాకుండా ఎందుకు బాగాలేదు, వాళ్ళు ఎందుకు తగ్గలేదు, వాళ్ళు ఎందుకు నడిపించలేదు ప్రభావానికి తెలిసి వాళ్ళ ఊరుకోడు. అవ్వకపోతే ప్రారంభంలో చెప్పారు కదా దీని గురించి. మీ కాకపోతే ఏమన్నా మీ బాధలు చెప్తారు, మేమేం మాట్లాడాలి. బాగోకపోతే ఆయన ఊరుకోడు. మొత్తానికి అడ్డు పెరిగింది, ఇల్లు పెరిగింది, నేను ఇప్పుడు మొత్తంలో పెరుగుతున్నాను. సో ఇప్పుడు రెండు విధాలు కాదు, ఎవరిని మినహాయింపు లేదు. యేసు ప్రభువును బోధిస్తున్న నేను యేసు ప్రభు గురించి వింటున్నప్పుడు నీకు కేవలం అవగాహనే ఉందా, అనుభవం ఉందా? సో సెంటెన్స్ కంప్లీట్ చేసుకో. అవగాహన అనుభవం. ఈరోజు సిలువ కారణాలు తెలిసిన సిలువ అనే పాసు న్యాయం ఏంటి? 731 నీ న్యాయమైన పాస్వర్డ్ మనం కూర్చోయ్యాలి, నువ్వు కూర్చో అయ్యాడు. ఎందుకంటే దేవుడు తెలిసే న్యాయం ఉంది. ఏ టైం కాడా సిలువే. ఎవరు ఆయన నిజమైన కుంకుమ, ఎవరు నిజమైన న్యాయబద్ధమైన కుంటి ఏంటి అంటే యేసు ప్రభువే. ఆయన ఎప్పుడు బోధించినవాడు కాదు, తీగలు చూపించి మాదిరి చూపించి ప్రేమ కనపరిచి అనేక ఆయన ప్రేమకు ఈరోజు ప్రపంచమంతా మంత్రముగ్ధులైపోయి ఆయన ప్రేమలో మనేకమైన చేసిన ప్రేమ. ఇది మానవుగా ఉండే ప్రేమ కాదు, తీగలో చెరలో మాదిరిగా ప్రేమ. ఇది ఎరిగిన మనము మరి ఇందులో అనుభవం ఏంటి? ఆ
దృష్టిలో మూడో విషయం చెప్తున్నాను. సత్యం అంటే ఏంటంటే నీ వాక్య సారాంశమే సత్యం. తీసుకునేటువంటి ఆలోచించాలి. నీ వాక్య సారాంశం పెద్దగా, నీ వాక్య సారాంశం సత్యం. చాలా వాక్య సారాంశం ఏంటంటే, వాక్య సారాంశం అంటే వాక్య సారాంశం అర్థం చెప్పాలి. యేసుప్రభు మీకు జస్ట్ బైబిల్లో నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభు యోగాసనంలో 22వ అధ్యాయం అనుకుంటూ చెప్పాడు శిష్యులతో, మీకు జోలి లేకపోతే జోలి కొనుక్కోండి, ఒకవేళ మీ దగ్గర కత్తి లేకపోతే మీ దగ్గర ఉన్నవన్నీ అమ్ముకొని ఏంటండి కత్తి కొనుక్కొని చెప్పాడు. ఇదే యేసుప్రభు గెచ్చడంతో ఏమన్నాడు? కత్తి పట్టేవాళ్ళు అదే సార్ ఆయన కదా మనం బైబిల్లో ఉండలేదండి అన్నమాట కదా. మరి ఆయన ఏమన్నాడు? కత్తి పెట్టిన వారు అన్నారు. ఈ మాట రెండు మాట మన ఆయనే కొనుక్కుని వచ్చి గురువు గారు కొనుక్కుంటే టీవీ వెళ్ళాడు. మంచి పని చేశారు. మిగతా వాళ్ళంటే మనం ఎక్కువ ప్రేమిస్తున్నాను కూడా తెలియాలని సన్మానించాలా, మంచి సాక్షి ఇవ్వాలి. అలా ఏమన్నాడు? ఎదురు కత్తి పెట్టిన వాళ్ళు కత్తితోనే నశిస్తున్నారు అంటే వస్తాడు. ఇప్పుడు మన ఆయనే మరి పట్టుకుంటే చూస్తారో లేదు, అదేంటి? సో అదే వాక్య సారాంశం. అనుమానం పెట్టేది, పట్టుకోమన్నా పెట్టేది, జీవన పని ఇది చేస్తున్నానండి. యోహాను సువార్త యోహాను 3వ పత్రికలో ఈ 5 పుస్తకాలు ఆయన రాశాడు. దేవుడు ఆయనకు బయలుపరిచిన సారాంశము ఏంటి అంటే 5 పుస్తకాలు అయితే తెలిసింది. అర్థం కదండి. అంటే అన్ని వాక్యాల సారాంశాన్ని ఒకసారి కేంద్రీకరించి దీని భావన ఏంటి, దీని అర్థం ఏంటి అని చెప్పి పరిశీలన చేసి కట్టుకోమంటే దేవుడికి ప్రతి సాగుడికి కట్టం ఇవ్వబడింది. దేవుడి వాక్యం రాయబడింది. మనమన్నా కట్టగలిగితే ఆ కట్టుకుని చేసుకోవాలి, కట్టుకొని చదవాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏమన్నాడు? నేను బయట కోరువాడు కాదు, లేకనే కోరుకుంటాను. నువ్వు కట్టి పట్టగలదు, కట్టుకొని ఏమవుతావు? ఇప్పుడు వాక్య సారాంశంలో నీకు అనుభవం ఏంటి? నీకు అనుభవం వాక్యం మార్చుకోకూడదు. ఏం చేయకూడదు? అంత తప్పు చేసాము. వాక్యం సంపూర్ణంగా మార్చుకుని బైబిల్లో దాడి చేయలేదండి. ఇది దేవుడు క్షమించగా క్షమించగా నన్ను కాపాడగా నన్ను తప్పించడా అంటే వాక్యం నీకు అనుకూలంగా మార్చుకుంటావా? వాక్య సారాంశం అంటే ఇండైరెక్ట్గా నువ్వు వాక్యాన్ని విమర్శిస్తున్నావు. ఈరోజు చాలా మంది వాక్యాన్ని విమర్శించేవాడు ఉన్నారు. ఇలాంటి తప్పు పెట్టుకోవడం నువ్వు ఇండైరెక్ట్గా తప్పు చేసి అబ్రహాము దేవుడు దాన్ని క్షమించలేదా, అబ్రహాము క్షమించలేదా, యూదా తప్పు చేస్తే యూదా నీ సహోదరుని స్థితించు అదే బయట సాక్ష్యం ఇవ్వలేదా అని వాక్యాన్ని కూడా వాక్య సారాంశం వేరు, వాక్య అర్థం వేరు. దాన్ని అనుభవేంటి? నీ తప్పుకి ఏమన్నా దాన్ని అనుకూలంగా మార్చుకుంటావా? అదే వాక్య సారాంశం. అదే నీకు తెలిసిన అంటే ఎవరు తప్పు చేశారో అన్ని వాక్యాలు రాసుకోండి. ఆయన తప్పు చేయలేదా, తప్పు చేయలేదా, రాహులు చెబుతుందా, దేవుడు యేసుప్రభు ఉంచాడుగా, పేరు లేదా అంటే ఆ విశ్వాసం ఏంటి, ఆ త్యాగం ఏంటి, ఆ నమ్మకం ఏంటి? అంత త్యాగం, అంత విశ్వాసం, అంత నమ్మకం వల్ల ఎవరు ఆనాడు దేవుడు సూచించడానికి పోయాడు. కానీ యుగాంతంలో బుద్ధి కావడానికి అయిపోయింది. మనతో రాయబడి అంటే అలా చెయ్యమని కాదు, రాయబడి రాసింది చేస్తే హస్తంలో రాశాడు. ఒక అవిధేయమైన పని చేసి దేవుడికి అనుకూలంగా పడుతున్నావు మనకు, నువ్వు వాక్యాలు అనుకూలంగా మార్చుకొని అందులో ఆయన కాపాడేలా ఇది కాపాడేలా అంటే అదే నీకు తెలిసిన వాక్యం. అదే యేసుప్రభుకి వేరుకుంటాడు. దేవుడు బిడ్డ దేవుడితో మాట్లాడతాడు. అంటే శిలువని నిలబడితే సత్య విషయంలో దేశంలో వీటి సత్యం, యేసుప్రభు సత్యం. ఇంకా ప్రేమ దయాకుండా దేవుడు వాక్యం సత్యం. అనేక జీవితాలు వెలిగించిన ఈ భక్తుని వెలిగించిందా, నీ ద్వారా అప్పుడు వెలిగింపబడతారా? వాక్య సారాంశం యొక్క భావన మీకు తెలిసి నాకు ఉన్న పరిపూర్ణమైన లోతైన అర్థాన్ని వెలిగి ప్రవర్తిస్తున్నావా, లేకపోతే అక్షరార్థంగా నీ ప్రకటనగా మార్చుకొని అడగబడిన కనుక కష్టమా అనేది నేను సమర్థించుకున్నావా అని మన అనుభవం ఏంటి? సులువు కావాల్సింది.
యేసుప్రభువు ఏమైనాడు? సత్యమైనాడు. ప్రతి దాని చేతి ఏ విషయాన్ని పంపించాడు దాని విషయాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేవాడు ఉన్నాడు. వాక్యాన్ని నెరవేర్చినాడు, ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం యొక్క సామర్థ్యాన్ని పరిపూర్ణంగా దేవుడు ఏం చేశాడు? నెరవేర్చినాడు. ఇప్పుడు నా సంగతి ఏంటి? నెరవేరుస్తున్నామా వాక్యాన్ని? వాక్య సారాంశం ఎదుగున్నామా? సత్యం ఎదుగున్నామా? నువ్వు ఎవరో తెలుసు సత్యానికి నువ్వు ప్రార్థించడం